శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా సజావుగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో జరిగిన సమీక్షలో భక్తులకు సౌకర్యవంతమైన సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. హోంశాఖ మంత్రి అనిత, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ పాల్గొని భద్రత, ట్రాఫిక్, వసతి, పారిశుద్ధ్య ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వాటిని కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నీటి విషయం గురించి ఎక్కువగా చర్చించడం జరిగింది. అటకేశ్వరం దగ్గర ఒక పెద్ద వాటర్ సంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఒకరిని పెట్టుకుంటే ఇమీడియట్ గా ఎన్ని బస్సెస్ వస్తున్నాయి, ఎన్ని బస్సెస్ మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రావచ్చు, ఇంకా పార్కింగ్ ప్లేసెస్ లో మనం ఏ రకంగా మనం కోఆర్డినేట్ చేసుకోవచ్చు, నేరుగా వాళ్ళకి ఎక్కడెక్కడ అకామిడేషన్స్ మనం పెట్టుకోగలం అన్నది కూడా మీరు ప్రొవైడ్ చేసుకోగలడం ఒకటి. నెక్స్ట్ విఐపీస్ రిఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాక్సిమం ఫెసిలిటేట్ చేస్తాం సార్. ఇష్యూ లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో వెళ్తారు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఫెసిలిటేట్ చేస్తాం. విఐపీస్ కూడా ఫెసిలిటేట్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్కి వాటర్, రన్నింగ్ వాటర్ వేసి లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ఇష్యూస్ ఈసారి ఆ గ్యాప్స్ కూడా లేకుండా చాలా పీస్ఫుల్గా, స్మూత్గా అందరు